టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జాబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం. చాలామంది చెప్పేది ఏంటంటే, సార్ మాకు కోర్స్ కంప్లీట్ చేశాము కానీ మాకు జాబ్ రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మెయిన్ థింగ్స్ ఏంటంటే, చాలామంది చూస్ చేసుకునే కోర్స్ అనేది రాంగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు బెస్ట్ కోర్స్ అంటే కోర్స్ జాయిన్ అయ్యే ముందు దాని గురించి ఎంక్వైరీ చేయండి. అంటే మార్కెట్లో ఈ కోర్స్ మీద కాల్స్ ఉన్నాయా లేదా అని మీరు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా చాలామంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు సార్ పైథాన్ బాగుంది, పైథాన్ ఫుల్ స్టాక్ బాగుంది, పైథాన్ జాయిన్ చేయమంటారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇన్స్టిట్యూట్లో ఎక్కువ పైథాన్ ఫుల్ స్టాక్ చదువుతున్నారు. పైథాన్ అనేది జస్ట్ ఓన్లీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్, మిషన్ లెర్నింగ్లో మాత్రమే ఎక్కువ ఇచ్చేస్తాం. అలా కాకుండా వెబ్ అప్లికేషన్ సైడ్కి వచ్చేసరికి మనం పైథాన్ చాలా తక్కువ ఇచ్చేస్తాం. కాబట్టి ఎవరైనా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే వాటి మీద కాల్స్ అసలు లేవండి. కాబట్టి చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే పైథాన్ని కోర్సెస్ ఇలా క్లాసెస్ చెప్పేసి బయట మార్కెట్ లేకుండా వాళ్ళ లైఫ్ని, కెరీర్ని నాశనం చేస్తారు. కాబట్టి మీరు బిఫోర్ జాయిన్ అయ్యే ముందు పైథాన్ కోర్స్ అంటే మీరు కెరీర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇటు మూవ్ అవ్వాలంటే యూ కెన్ గో ఫర్ ద పైథాన్. అలా కాకుండా నేను వెబ్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏదర్ జావా ఆర్ .NET ఆర్ మెన్ స్టాక్ చూస్ చేసుకోండి. అంతేకాని ఏదో చెప్పేశారు పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది అని కోర్స్ కంప్లీట్ చేసేసి బయట మార్కెట్ లేదు. ఖచ్చితంగా వెబ్ అప్లికేషన్లో పైథాన్ అయితే చాలా డిమాండ్ తక్కువ ఉందండి. కాబట్టి మనం రైట్ కోర్స్ చూస్ చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి ఆ రైట్ కోర్స్ ఏంటి అనేది మీరు ఎక్కువ అనాలిసిస్ చేయండి. బయట మీ కొలీగ్స్ అడగండి, మీ మీ యొక్క ఫ్రెండ్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. అలా అడిగిన తర్వాత మాత్రమే మీరు ఆ కోర్స్ జాయిన్ అవ్వండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి బ్లైండ్గా ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని జాయిన్ అవ్వద్దు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ చాలా మంది జాబ్ రాకపోవడానికి కారణం కూడా ఉంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా జాబ్ రావట్లేదు అంటే మీరు చూస్ చేసుకున్న కోర్స్ అనేది ప్రజెంట్ మార్కెట్లో లేదు అనేది దాని ఇంటెన్షన్. కాబట్టి ఇప్పుడు చాలా మంది పైథాన్ నేర్చుకున్నారు. నేను పైథాన్ నేర్చుకోవడం తప్పు అని చెప్పట్లా. పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ కోసం నేర్చుకుంటాం. కాబట్టి వెబ్ అప్లికేషన్లో మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ఎక్కువ యూజ్ చేయం. కాబట్టి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా మీకు అవుట్ సైడ్ కాల్స్ లేవు. కాబట్టి వెబ్ అప్లికేషన్ సైడ్కి అయితే మీకు కావాల్సిన జావా కానీ లేదా .NET కానీ మెన్ స్టాక్ కానీ చూస్ చేసుకొని వెబ్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వండి. అలా కాదు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ లేదా డేటా సైన్స్ ఆ డేటా అనాలిసిస్ అని మూవ్ అవ్వాలనుకుంటే యూ కెన్ చూస్ ఫర్ ద పైథాన్. బేస్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏది వెళ్ళాలని మీరు డిసైడ్ అవ్వాలి. దానితో పాటు ప్రజెంట్ మార్కెట్లో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ లేవు. కాబట్టి ఉన్న కొన్ని ఆపర్చునిటీస్ కూడా అవి జావా లేదా .NET వాళ్ళు వెబ్ అప్లికేషన్ సైడ్ దే కెన్ ఫిల్ అప్ ద ఫ్రెషర్స్ జాబ్స్. కాబట్టి చాలామంది పైథాన్ నేర్చుకున్నాం సార్, మాకు ఫ్రెషర్స్ జాబ్ లేవంటే మేము ఎక్కువగా పైథాన్ అనేది ఏఐ కానీ ఎంఎల్ కానీ ఇచ్చేస్తాం. కాబట్టి మీరు జాబ్ కావాలి అంటే యూ కెన్ థింక్ ఇట్ బిఫోర్ జాయినింగ్ దట్ కోర్స్. అలా థింక్ చేసి మాత్రమే మీరు ఆ కోర్స్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.